మాట్లాడే మాటలను బట్టి, మనిషి వాడే పదాలను బట్టి తన యొక్క జీవితము నిర్ణయించబడుతుందని మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు. మాటలే తన యొక్క గుణాలని, తన యొక్క మంచితనాన్ని, తన యొక్క చెడ్డతనాన్ని తెలియజేస్తుంది. మాట్లాడే మాటను బట్టి మంచిగా మాట్లాడితే నలుగురు మంచోళ్ళుగా తయారవుతారు, చెడ్డగా మాట్లాడితే నీకు వ్యతిరేకంగా తయారవుతారు. మాటకు అంత పవర్ ఉంది. ఆ మాట్లాడే మాట ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. ఎడుగుడికే నోరున్నదని చెప్పి, నాకంత తెలివి ఉందని చెప్పి, నేను ప్రపంచ యాత్రికున్నని చెప్పి, నాకు తెలియని సంస్కృతి తెలియదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు చూసినా లక్షల కోట్లు సంపాదిస్తున్నా అని చెప్పి మెదడు మొక్కలలోకి వచ్చి మాట్లాడినట్టు మాట్లాడి ఈ అన్వేష్. ఇప్పుడు చూడు పరిస్థితి ఏడుకొచ్చిందో. నువ్వు మాట్లాడే మాట వల్ల మొత్తము 2 తెలుగు రాష్ట్రాలల్లో జనాలందరూ, నీ సబ్స్క్రైబర్లు అందరూ, నీ ఫాలోవర్స్ అందరూ నీ మీద దుమ్మెత్తిపోయేవాడు. నువ్వు బతికేది ఈ ఫాలోవర్స్ తోటే, ఈ సబ్స్క్రైబర్ తోటి. కానీ నువ్వు ఆచితూచి ఆలోచించి మాట్లాడకుండా ఎవరికో దారిన పోయే విషయాన్ని తీసుకొని అనవసరంగా బ్లేమ్ అవుతుంది. ఏం లాభం చెప్పు? నీకు తెలివి ఉంది అనుకున్నావు, నువ్వు జ్ఞానవంతుని అనుకున్నావు, ప్రపంచ దేశాలు తిరుగుతున్నావు కదా, ప్రపంచంలో జరిగే మనుషుల యొక్క మానసిక స్థితులు ఎట్లుంటాయో తెలుసు కావచ్చు అనుకున్నాం. మళ్ళీ మహాభారతం చెప్పినావు, మహాభారతం చెప్పినావు. ఏం నేర్చుకున్నావు? ప్రపంచ దేశాలు తిరిగి మాట్లాడడం ఎట్లనో తెలియదా? ఎట్లా మాట్లాడాలో తెలియదా? ఎందుకు నాయన అనవసరంగా సింహము నోట్లో తలకాయ పెట్టినావు. పిప్పి చేసి వదిలేస్తుంది. నేను మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఏందా బూతులు, ఏందా పదాలు, నీకేమొచ్చింది? నీకు అనవసరమైన విషయం ఇది. నీ పనేదో నువ్వు చేసుకో, నీ ప్రపంచ యాత్ర తీసుకుంటా అక్కడ ఉన్న విశేషాలని చెప్పుకుంటా పో, సరిపోతుండే. నీకు ఎందుకు అనవసరంగా ఈ ఇరకాటంలో ఇరికి నువ్వు బ్లేమ్ చేసుకోవడం గాక నీకు సపోర్ట్ చేసే ఫాలోవర్స్ అందరినీ పోగొట్టుకుంటాను. అరే నీ బతికే ఫాలోవర్స్ తోటి, నువ్వు బతికేదే సబ్స్క్రైబర్లతోటి. వాళ్ళు లేకపోతే నీకు బతికే లేదు, నువ్వు సంపాదించే లక్ష్యాలు లేవు, నువ్వు తిరిగే విదేశీ యాత్రలు లేవు. అర్థం చేసుకో. నేను అనుకున్నా చాలా తెలివికల్లోడు, అన్ని విషయాలకు అవగాహనతో ఉన్నాడని అనుకున్నా. కానీ ఎంత తెలివికల్లోడైనా ఓ దగ్గర బోర్ల పడతాడంటే ఇదే నాకు అర్థమైంది. నేను మహాభారతం చెప్పినా అని చెప్తాను. ఏం తెలిసినావు? ఏం నేర్చుకున్నావు మహాభారతంలో? మహాభారతం గురించి నీకేం తెలుసు? భాగాలుగా చెప్పినా. ఇప్పుడు రామాయణం కూడా చెప్తాడంట పెద్ద మనిషి. నీ మాట్లాడే మాట, నీ భాష అదా? నీకు ఎందుకయ్యా శివాజీ గురించి, అనసూర్య గురించి, వాళ్ళ గురించి? నీ పనేదో నువ్వు చేసుకుంటూ పోతే అయ్యేపోతుండే. ఇప్పుడంతా సోషల్ మీడియా అంతా కాంట్రవర్సీ అయిపోయి ఏది ఓపెన్ చేసినా నీ గురించే. అవసరమారా నాయన? ఏదో అంటారు శాస్త్రం, అన్ని ఉన్నాడు అమాసనాడు చస్తే లేనోడు పున్ననాడు చచ్చినట్టున్నది నీ పరిస్థితి. అన్వేషు ఆలోచించి మాట్లాడడం నేర్చుకో.